Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. కార్లో పోతుంటే ఎక్కడ చూసినా పోలీసు పహారా ఉంది. నా కోసం కాదు, G20 సమావేశాలు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 9th 10th ఉన్న సమావేశాలు. ఇప్పటి నుంచే నాకాబందీ ఢిల్లీ. అన్ని వాహనాలని కట్ చేస్తున్నారు, మీటింగ్ ప్లేస్ని ఆపేస్తున్నారు. చివరికి సూర్జిత్ భవన్ జెండా ఏదో మీటింగ్ జరుగుతుంటాయి, సుందర విజ్ఞాన కేంద్రంలాగా జరుగుతుంటాయి. దాన్ని సీజ్ చేసేసారు పోలీసులు పోయి. దాని నిండుగా పోలీసులు బయట. అంటే ఒక విధంగా ఢిల్లీ నాకాబందీ చేయాల్సినంత అవసరం ఏమొచ్చి నాకు అర్థం కాలేదు. G20 సమావేశాలు ఉన్నాయి, ప్రపంచం మీద వస్తారు, అక్కడ పోయి అలా చేయాలనేటువంటి అవసరం ఎవరికి లేదు. పైపొచ్చి ఇప్పుడు ఈరోజు 20వ తేదీ, ఇంకా 15 రోజుల పైన ఉంది. ఇప్పుడే దాన్ని మొత్తం హడావిడి చేస్తున్నారు, నిర్బంధాలు చేస్తున్నారు, డౌట్ ఉన్న కార్యాలయాన్ని మొత్తం సీజ్ చేస్తున్నారు. అది G20 సర్వసాధారణంగా జరుగుతుంది. ప్రతి అకేషన్కి ఒకరు మారుతుంటారు. ఇదేదో మొట్టమొదటిసారి G20కి నరేంద్ర మోడీ అధ్యక్షుడు చెప్పేసి సంకల్పం కొట్టుకుంటున్నారు. ఒక పీరియడ్ అది 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. ఆ సమయంగా అధ్యక్షుడు వహిస్తారు. ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ మోడీని పట్టించుకోరు. కానీ ప్రత్యేకంగా మోడీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని G20కి అధ్యక్షుడు చేశారని చెప్పేసి బీజేపీ వాళ్ళు బాగా అవుతున్నారు. వీళ్ళు ఏం చేశారు, దానికి లోగో పెట్టారు. లోగో పుష్పం లోగో పెట్టారు. అంటే బీజేపీ సింబల్ ఈక్వల్గా ఉండే పద్ధతిలో పుష్పాన్ని లోగో పెట్టారు. ఇప్పుడు G20 మీటింగ్ ఎక్కడ జరుగుతున్నా టీవీల్లో పేపర్లో ఆ లోగో వస్తుంది. అంటే రేపు రాబోయే ఎన్నికలకి G20ని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి దిగజారిపోయింది మోడీ ప్రభుత్వం. G20 కూడా ఉపయోగించుకోవాలా? సమ్మిట్, అది ఇంటర్నేషనల్ సమ్మిట్, అది రాజకీయంగా వాళ్ళ పార్టీకి ఉపయోగపడే పద్ధతిలో ఎలక్షన్ సింబల్ని పెట్టాల్సిన అవసరం ఉందా? ఇవన్నీ దిగజారుడు ప్రభుత్వం తప్ప ఇంకోటి కార్యం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఇప్పుడు సడన్గా మణిపూర్ రేపటికే సిపిఐ జనరల్ సెక్రటరీ రాజా, నేను, బెనే విశ్వం ఎంపీ ముగ్గురు కలిసి మణిపూర్ పోతున్నాం. రేపటి నుంచి 3 రోజుల పాటు పర్యటన ఉంది అక్కడ. మణిపూరు మండిపోతా ఉంది. ఇది గుజరాత్ మోడల్. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో ఏమైతే జరిగిందో అరాచకం, దానికన్నా మించిన అరాచకం మణిపూర్ జరుగుతూ ఉంది. మణిపూర్లో ఏదో క్యాస్ట్ కొట్లాట అని చిత్రీకరిస్తున్నారు. క్యాస్ట్ కొట్లాట కాదు, బీజేపీ కల్పించినటువంటి సమస్య. ఇప్పుడు అమిత్ షా చెప్పాడు కదా, అగ్గికి ఆజ్యం పోస్తున్నారు అని. అగ్గి ఎవరు, ఆజ్యం ఎవరు? అగ్గి మోడీ, ఆజ్యం పోసేది మోడీ, అమిత్ షా. వీళ్ళ దగ్గర చేస్తారు దాన్ని. ఆడ ఉన్నటువంటి మంటన్నారానికి వాళ్ళు జయరాజు ఒక పాట రాశాడు, శిల్పి నీవే శిల్పం నీవే ఈ ఏమంటారు దాన్ని సృష్టిలో అని చెప్పి. విన్నారు అది? శిల్పి నీవే శిల్పం నీవే ఈ సృష్టిలో, ఈ జగత్ సృష్టిలో. ఇప్పుడు కరెక్ట్గా మణిపూర్కి ఉపయోగపడుతుంది. మణిపూర్లో సృష్టించింది బీజేపీ, మంటలు తగిలించింది బీజేపీ, మంటలు ఆర్పకుండా దాన్ని కొనసాగిస్తుంది బీజేపీని. సృష్టిలో మీరే. ఆడ వచ్చిన సమస్య ఏంటి? మైతీలు ప్లెయిన్ ఏరియాలు ఉంటారు, తర్వాత నాగాసు, కుక్కీసు అడవి ప్రాంతంలో ఉంటారు. అడవి సంపద ఎక్కువ, దాన్ని ఆక్యుపై చేసుకోవాలనేటువంటి పద్ధతిలో మైతీస్ ప్రయత్నం చేస్తున్నారు. అది చట్టం ప్రకారం ట్రైబల్ ఏరియాకి పోవడానికి వీల్లేదు. మనం కూడా చింతపల్లి ఏరియా వీళ్ళు భూములు కొనలేము నోటిఫైడ్ ఏరియాలో. ఇప్పుడు ఈ మైతీస్ని రెచ్చగొట్టి మీరు ఎస్టీలుగా మారండి, ఎస్టీలుగా షెడ్యూల్ చేస్తామని చెప్పేసి అని ప్రపోజల్ పెట్టించి అక్కడ హైకోర్టు ద్వారా ఒక డైరెక్షన్ స్టేట్ గవర్నమెంట్కి ఇప్పించారు. అంతా నాటకమాటంతా బీజేపీ వాళ్ళే. ఎప్పుడైతే హైకోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మైతీస్ని ఎస్టీస్ రిజర్వ్ కేటగిరీలో చేసాక పరిశీలించమని చెప్పారు, ట్రైబల్స్ కోపం వచ్చింది. వాళ్ళు తిరగబడ్డారు. ఎందుకంటే వీళ్ళు వస్తే వీళ్ళు మొత్తం ఆక్యుపై చేసుకుంటారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఫ్రీ చేశాక కార్పొరేట్ కంపెనీస్ అంతా పోయి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు చింతపల్లి అక్కడ వదిలిపెడితే వీడిపోయి అంతా స్వాధీనం చేసుకుంటారు.
కాబట్టి ప్రభుత్వం చట్టం ఇచ్చింది, ట్రైబల్స్ని కాపాడడానికి ట్రైబల్ చేయాల్సిన బయట ఒప్పి కొనకూడదు, వాళ్ళే బతకాలి అనేటువంటి ఒక చట్టం ఉంది. 170 యాక్ట్ ఎందుకు వచ్చింది? దీన్ని బద్దలు చేయడానికి ప్రయత్నించే భాగంలో బీజేపీ ఏదో ఒక పద్ధతుల్లో దాన్ని ఆక్యుపై చేసుకునేది ఒకటి. అసలు ఇక్కడ సమస్య వచ్చింది, మొట్టమొదటి నుంచి ఉంది, ఇన్సర్జెన్సీ ప్రాబ్లం ఉంది అక్కడ. అంటే మోడీ ఏం చేశాడంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎట్టయినా సరే మణిపూర్ని మనం ఆక్యుపై చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఇన్సర్జెన్సీని టెర్రరిస్ట్ గ్రూపులు కూడా మాట్లాడి మీకు కావాల్సిన సహాయం చేసినప్పుడు ఒక రహస్య ఒప్పందం చేసుకున్నారు. ఆ రహస్య ఒప్పందం ఇప్పటిదాకా వచ్చే తెలియదు. వాళ్ళు దాన్ని నమ్మి ఓట్లేశారు. ఓట్లేస్తే బీజేపీ ప్రభుత్వం వచ్చి అక్కడ డబుల్ ఇంజిన్ కావాలని వాడి ఉద్దేశం. రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీ పరిపాలన ఉంటే బాగుంటుంది చెప్పేసి అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అటప్పుడు డబుల్ ఇంజిన్ కదా, ఇప్పుడు మణిపూర్ మీదే కదా, సెంటర్ మీరే కదా, ఎందుకు మణిపూర్లో అంత రగులుతూ ఉంది అక్కడ? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. డబుల్ ఇంజిన్ అంత మాత్రాన పరిపాలన సౌలభ్యంగా ఉండదు. ఒకే పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో మాత్రాన సౌలభ్యం ఉండదు. డబుల్ ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది అక్కడ. గుజరాత్ మోడల్ మణిపూర్లో పెట్టాడు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అటవీ సంపద చాలా విలువైనటువంటి అండర్గ్రౌండ్ మ్యాంగనీస్ మొదలుకొని రాగి మొదలుకొని అన్ని రకాల బంగారం అంతా ఉన్నాయి. చాలా వాల్యుబుల్ మినరల్స్ ఉన్నాయి అక్కడ. ఆ వాల్యుబుల్ మినరల్స్ కార్పొరేట్ కంపెనీస్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా ఇది చిచ్చు పెట్టి ట్రైబల్ ప్రాంతం మొత్తం ఒక లైన్ గీసేసి, ఒకప్పుడు ట్రైబల్స్ ఏంటి, మేము ఇంకొక దేశం కావాలి, సపరేట్ కంట్రీ, నాగాసు డిమాండ్ అంటే సపరేట్ కంట్రీ కావాలని. ఇప్పుడు అదంతా వద్దు, ఒక గీటు గీసేస్తాం, అటానమస్ చేస్తాం ఒక ప్రాంతాన్ని, గుర్ఖాల్యాండ్ లాగా. అటానమస్ చేస్తే ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ స్వాధీనం అవుతుంది ఆ ప్రాంతం అంతా. అక్కడ ఈ చట్టాలు ఉండవు. ఇక ఇప్పటికి 54,000 ఎకరాలు అదానికి ఇచ్చేశారు. 54,000 ఏకర్స్ ఇచ్చేశారు. ఇంకా ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ రచ్చలో కార్పొరేట్ కంపెనీస్ మొత్తం ఆడ ఉన్నటువంటి విలువైన సంపద అప్పగించాలనే పద్ధతి ఒక కుట్ర దాగి ఉంది. దాని నుంచి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చివరికి ఎంత మానహాండం, పోలీసులకు ఎదురుగా మే 3వ తారీఖున పోలీసులకు ఎదురుగా ఒక కుటుంబాన్ని తీసుకెళ్ళారు. ఆయన ఆర్మీలో పనిచేసిన వాడే. వాళ్ళ కూతురిని వాళ్ళ భార్యని వాళ్ళు తీసుకెళ్ళి చేర్చి చంపేశారు. కొడుకు అడ్డం పోతే వాళ్ళని చంపేశారు. పోలీసులు ఎదురుగా జరిగింది. మే 3వ తారీఖు జరిగిన ఘటన మే 27వ తారీఖున అమిత్ షా పోయాడు. ఏం మాట్లాడే తెలియదు, అప్పటికేం తెలియదు. పోయినాడు, వచ్చాడు, ఇంకొంచెం ఆజ్యం పోసి వచ్చాడు. పార్లమెంటు రేపు జరగబోతానంగా ఈరోజు ఒక వీడియో వచ్చింది బయటికి. ఆ వీడియో ఏంటి, ఈ ఆడవాళ్ళని తీసుకెళ్ళడం, చేర్చడం, ఊరేగింపు చేయడం, వ్యవస్థ చేయడం, ఇవన్నీ వస్తూ ఉంది. మరి మే 3 జరిగితే మే 27 తారీఖు హోమ్ మినిస్టర్ పోతే పోలీసు సంవత్సరం జరిగితే సమాచారం లేదా? కేంద్ర ప్రభుత్వం గుడ్డిగా ఉందా? నిఘా విభాగాలు లేవా? జస్ట్ పార్లమెంటు ముందు ఎందుకు విడుదల చేశారు? ఇది వచ్చిన వెంటనే మోడీ ప్రెస్ దగ్గరికి వచ్చి ఎంత అన్యాయం జరిగిపోయింది, భారతదేశంలో మహిళలకు అన్యాయం జరిగి పెద్ద గుండెలు చాపుకుని మాట్లాడాడు. మరి ఒక గంటలో పార్లమెంట్ ప్రారంభం కాబోతుంది. ఇదే ఉపన్యాసం పార్లమెంట్ ఇవ్వచ్చు కదా, బయట ఎందుకు చెప్పాడన్నమాట. అంటే వాళ్ళ ఉద్దేశం దీన్ని చెప్పి రెచ్చగొట్టి పార్లమెంట్లో అల్లరి సృష్టించి పార్లమెంట్ ధరని కూడా చేసి వాళ్ళ బిల్లు వాళ్ళు పాస్ చేసుకోవాలి. అది ఒకటి ఏంటి, గవర్నమెంట్ ఫెయిల్యూరా లేకపోతే తెలిసి ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారంటే తెలిసి ఉద్దేశపూర్వకంగా చేశారు. లేకపోతే మే 3 తారీఖు జరిగింది ఎవరికి తెలియదా? వాళ్ళు నిఘా విభాగాలు ఇవ్వలేదా? అమిత్ షా ఇల్లు వచ్చాడు కదా, మరి అమిత్ షాకు చెప్పకపోతే అమిత్ షా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇంత జరిగితే నాకు చెప్పలేదని. మరి ఎందుకు అమిత్ షా ఓపెన్ యాక్షన్ తీసుకోలే? ఎందుకు మోడీ యాక్షన్ తీసుకోలే? ఎన్నాళ్ళు జరుగుతుంటే మీరు ఏం చేస్తారు? ఎందుకు ఒక్కడి మీద యాక్షన్ తీసుకున్నారా? చేసుకోలేదు. మాట్లాడు లాస్ట్లో అవిశ్వాస తీర్మానం పెడితే దానికి రిప్లై ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? ఆడేం మండిపోతామంటే జోక్ రాసినట్టు కూర్చుంటాడా ప్రధానమంత్రి? జోక్స్ ఇది. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా గుజరాత్ మోడల్ని మణిపూర్కి ఉపయోగించి మణిపూర్ ద్వారా కార్పొరేట్ కంపెనీస్గా అప్పగించాలి ఒకటి. రెండు, ఇది మత కొట్లాట అని చెప్పేసి అనే పేరుతోటి, ఒక మతానికి ఒక మతం తగ్గుతున్న పేరుతోటి మెజారిటీ మతాన్ని ఓటు సంపాదించుకునే పద్ధతిలో షార్ట్ కట్ మెథడ్స్. ఆడ వాస్తవానికి మత కొట్లాటలు లేదు, వాళ్ళకున్న డిమాండ్స్ వాళ్ళకున్నాయి. ఇది బీజేపీ
చేస్తున్న జాతీయ స్థాయి. ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యతిరేకంగా ఉండే విభజన జరుగుతూ ఉంది. నేను చెప్పాల్సిన ఒకటే, మణిపూర్ ఘటన చూసిన తర్వాత ఈ బీజేపీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరు సహాయం చేసినా మణిపూర్లో జరిగేటువంటి ఆకృత్యాలని సపోర్ట్ చేసే లెక్క, మనతో లేని వాళ్ళ కింద లెక్క. అంత ఘోరంగా పరిపాలిస్తూ ఉంది బీజేపీ. దానికి అనుకూలంగా ప్రయత్నించేటువంటి ఇప్పుడు డబుల్ ఇంజిన్ అని వాడు చెప్పాడు. బీజేపీ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో ఉంటే డబుల్ ఇంజిన్ లెక్క, కానీ ఆంధ్ర రాష్ట్రం డబుల్ ఇంజిన్ లెక్క. అంటే బీజేపీకి అనుకూలమే కదంతా. వైఎస్ఆర్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు ఏం బిల్లు పెట్టినా పాస్ చేస్తూ ఉంది. కాబట్టి ఇది బీజేపీ పేరు లేదు తప్ప బీజేపీ కింద లెక్క. వైసీపీ ఇస్ ఎ బీజేపీ. పేరు ముసుగు వేరు, పేరు వేరు, డ్రెస్సులు వేరు, కానీ బీజేపీకి అనుగుణ శిష్యుల్లో నడుస్తున్నటువంటి పద్ధతుల్లో ఇక్కడ వైసీపీ ఉంది. ఈ బీజేపీ ఈ రాష్ట్రంలో అధికార వచ్చి మొదలుకొని కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా మేలు చేసిందా? విభజన చట్టాలను హామీలు ఏమైనా అమలు చేసిందా? పబ్లిక్ సెక్టర్స్ మొత్తం అమ్మేస్తూ ఉంది కదా. ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు, ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజానికానికి నిజమైన మోసకాలు ఎవరు ఉంటే బీజేపీనే. విభజన చట్టంలో ఇద్దరికి ఉంది హక్కులు, తెలంగాణకు ఉంది, ఆంధ్రాకు ఉంది. తెలంగాణ హక్కుల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం లేదు, ఆంధ్రాకు ఉన్న హక్కుల్ని అమలు చేయడం లేదు. కాబట్టి ఈ తెలుగు ప్రజానికానికి నిజమైనటువంటి శత్రువు ఎవరైనా ఉంటే ఒక బీజేపీ, మోడీ, అమిత్ షా తప్ప ఇంకోటి కాదు. మీకు తెలియదా ఎవరికైనా? వాళ్ళకి అనుకూల పద్ధతి చేయడం లేదా? వాళ్ళకి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు అనుకూలం కాబట్టి మనం చర్యలు తీసుకోలేదు. శిశువుడు ఆయన కొంపలు ముంచాడా? ఢిల్లీ మంత్రి ఆయనకి ఎందుకు ఇంకా బెయిల్ అట్లా కంటిన్యూ అవుతుంది? మరి స్వాతంత్రం వచ్చిన వరకు ఇప్పటిదాకా సుదీర్ఘకాలం బెయిల్ పైన ఉన్న వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. దేశంలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం బెయిల్ పైన ఉన్న వ్యక్తిని ఒకటే. సపోర్ట్ చేసిన కూడా బయట ఉన్నాడు, అపోజ్ చేయమని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్తాడు. ఇది భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకమైనటువంటి రాష్ట్రాలపైన దాడులు చేస్తున్నారు, వ్యతిరేకమైన రాజకీయ పార్టీ పైన దాడులు చేస్తున్నారు. సిబిఐ మీద దాడులు, సిబిఐ ఒక పక్క, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక పక్క, సిబిఐ ఒక పక్క, రకరకాల పద్ధతుల్లో. అంటే ఒక విధంగా కక్షపూరిత వైఖరిని అవలంబించి పరిపాలన సాగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంటే సాధ్యం అవుతుంది. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, ఆంధ్ర రెండు కూడా బీజేపీకి ఏదో విధంగా పరోక్షంగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆంధ్రలో మరి అన్యాయం ఏంటంటే టీడీపీ కూడా అటువైపు ఉంది. నేను చెప్పదలుచున్న ఒకటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ రకరకాల పద్ధతులు జరుగుతున్నారు. అంతా యాత్రలు చేస్తారు కదా, ఎన్నికలు వస్తున్నప్పుడు యాత్రలు చేస్తారు. మామిడికాయలు చేసినప్పుడు మామిడికాయల కోసం తోటలోకి పోతాం కదా. రాబోయే ఎన్నికలకి అందరూ యాత్ర చేస్తున్నారు. సరే, మేము కూడా చేస్తాం ఒక బస్సు యాత్ర, అది వేరు. మేమేమో ప్రజా సంక్షేమం కోసం బస్సు యాత్ర చేస్తామంటే వాళ్ళేమో ముఖ్యమంత్రి కావాలనేటువంటి పేరు యాత్ర చేస్తున్నారు. వాళ్ళ ఎజెండా ముఖ్యమంత్రి కావాలని, మా ఎజెండా ప్రజా సమస్య పరిష్కారం కావాలని. రెండు ఒకటి కాదు. నాకేం అభ్యంతరం, ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగే పద్ధతుల్లో బీజేపీ ప్రయత్నించిందా? అసలు సిగ్గు ఉండాలా. ప్రధానమంత్రి స్వయంగా వచ్చి అమరావతి పునాది రాయి వేశాడు, క్యాప్టెన్కి స్వయంగా ఆయన పునాది రాయి వేశాడు. ఆయన అడగచ్చు కదా, నేను పునాది రాయి వేశానయ్యా, నా ఇజ్జత్తుగా సవాల్ ఇది, ఏమైనా ఒక మాట అడగచ్చా? ఎందుకు అమరావతి పునాది పెండింగ్ ఉంది? ఎందుకు విశాఖ ఉక్కు అమ్మేసంటే మాట్లాడడం లేదు? పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేకుండా పోతున్నారు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది? వెనకబడిన ప్రాంతాల రాయలసీమకి సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిన సంవత్సరం అదేమైంది? ఇవన్నీ విభజన చట్టాల్లో హామీ ఉంది కదా, పార్లమెంట్ హామీ ఉంది కదా. ఇవేమీ చేయకుండా ఉంటే ఈ మోడీని అనుకూలంగా ఉండాల్సిన ప్రయత్నం వచ్చింది. ఇప్పుడు బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి గారిని అధ్యక్షుడిగా చేశారు. పురంధేశ్వరి చాలా మంచి ఆమె, బాగా మాట్లాడుతుంది, బాగుంటుంది, మాటలు మంచిగా ఉంటాయి. తర్వాత కల్చరల్ లేడీ, ఐ విల్ రెస్పెక్ట్ హర్, నాకు బాగా ఇస్తామంటే. కానీ మంచి ఆమె కానీ చెడిపోయి పెంట కుప్పలో కూర్చుంది, పోయాడు బీజేపీ పంపలో కూర్చుంది. బీజేపీ అసలు అదొక
పనికి మన మున్సిపాలిటీ తొట్టేది. దానిలో ఈయన ఎంత మంచిగా ఉండి సెంటు పూసుకొని కూర్చున్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది. అందువల్ల పరిష్కారం కాదు. కాబట్టి మంచి వాళ్ళు చెడ్డ గ్రూప్ చేరడం కరెక్ట్ కాదు. అది చేరింది ఏం చేయబోతారు ఇప్పుడు? బీజేపీ సొంతంగా బలపడుతుందా? ఒకవైపు మన వైసీపీ బీజేపీకి అనుకూలమే, మరి పవన్ కళ్యాణ్ టీడీపీ నుండి కూడా అటు ఇటుగా ఊగిసాడుతున్నారు. ఇంక బీజేపీ పట్టేట్టు వస్తుంది నీకు పొలిటికల్ క్లారిటీ లేకుండా. పట్టు రాకూడదని నా ఉద్దేశం కూడా. అయితే ఈ ప్రజా సమస్యలను వదిలి రాష్ట్ర సమస్యలు వదిలిపెట్టి తెలుగు ప్రజల హక్కులను వదిలిపెట్టి వాళ్ళ సొంత లాభం కోసం ఎవరైనా ప్రయత్నిస్తే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బీజేపీ బలపడే పద్ధతి చేస్తే వాళ్ళకి మేము వ్యతిరేకంగా ఉంటాం. ఈ దేశాన్ని కాపాడాలని ముందు బయట రండి. మొత్తం మన బీజేపీకి వ్యతిరేకంగా సాగించే పోరాటాల క్రమంలో కలిసి వస్తే మేము తప్పనిసరిగా వాళ్ళతో ఉంటాం. లేకుండా పోతే మా పంటకి వీ హ్యావ్ టు అపోజ్ బోత్. దేశం మొత్తం మీద ఒక దారిపోతున్నప్పుడు ఆ దేశం బీజేపీ వ్యతిరేక ఎల్లు వస్తున్నప్పుడు దాంతో ఉండకుండా అదేమంటారు, నిప్పుని చూసి దీపాన్ని చూసి కబురించుకునేకి ఇవి పోతాయి కదా, మినకలు పూసింది. పోయి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్జెంట్ సమన్స్ మణిపూర్ పోవాలని చెప్పని అన్న నైటే ఢిల్లీకి వెళ్ళి మా డెలిగేషన్తో పాటు మణిపూర్ పోతున్నాం. ప్రత్యేక చూసి రావడానికి దీన్ని పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ సిపిఐ తీసుకున్నటువంటి బస్సు యాత్ర రేపు 8వ తారీఖున తిరుపతిలో ముగుస్తుంది. అప్పటికి నేను రాజా ఇద్దరు కలిసి వస్తాం. బస్సు యాత్ర బాగా స్వాగతం పలుకుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సిపిఐకి కేంద్రం నుంచి నేను అభినందన తెలియజేస్తాను.